విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటాత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2024 సంవత్సరాల క్రితం శరీరధారుడుగా ఈ భూమి మీద దేవుని యొక్క స్వార్థ పరిచర్య జరిగించారు. ఆయన అతి తక్కువ కాలం ఈ భూమి మీద జీవించినప్పటికీ కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే పరిచర్య భూమి మీద జరిగించినప్పటికీ ఆయన ఆ కొంత సమయంలోనే దేవుని స్వార్థను, దేవుని పనిని విరివిగా చేశాడు. శరీరధారుడుగా ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అనేక మంది యేసు ప్రభు వారిని వెంబడించేవారు. ఎక్కువగా వెంబడిస్తూ ఉండేవారు. ఆయన వెంబడించేటప్పుడు అనేకులు స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. దేవుని రాజ్య స్వార్థను ప్రకటించి వారి జీవితాలను మార్చి దేవుని రాజ్యం వైపు ప్రజలు తిప్పేవాడు. ఈ ప్రయాసంతా సేవకులమైన మాది దేని కొరకంటే మిమ్మలను దేవుని రాజ్యము తట్టు త్రిప్పాలని. ఈ అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన అచ్చంగా మీకు అద్భుతాలు జరగడం కొరకే కాదు, అద్భుతం పొందుకున్న నీవు అద్భుతం చేసిన దేవుని వైపు నువ్వు చూడాలనేది ఈ ఆరాధన యొక్క ఉద్దేశం. అద్భుతం పొందుకున్న నీవు అద్భుతకరుడైన దేవుని వైపు తిరగాలనేది ఈ ఆరాధన యొక్క ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆయన స్వార్థ ప్రకటిస్తున్నటువంటి దినాల్లో సహోదరుడు కిషోర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కిషోర్ దేవుడు నిన్ను తాకుతున్నాడు. కిషోర్ పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకుంటుంది. కిషోర్ దేవుని ఆత్మతో నింపబడుతున్నావు. కిషోర్ అనేక మంది దగ్గరకు దేవుడు వెళ్ళి బాగు చేస్తున్న దినాల్లో ఒక రోజున యేసయ్య నడుచుకుంటూ ఒక ప్రాంతానికి వచ్చాడు. అది యెరూషలేము. ఆ యెరూషలేములో ఓ బెతెస్దా కోనేరు ఉంది. ఆ బెతెస్దా కోనేరు దగ్గర చాలా మంది రోగులు, చాలా మంది పేషెంట్స్, చాలా మంది వ్యాధిగ్రస్తులు, బలహీనతలతో ఉన్నవారు అక్కడికి వచ్చి ఆ కోనేటిలో ఉన్న ఒక ప్రత్యేకతను చూస్తున్నారు. ఏమిటా కోనేటిలో ఉన్న ప్రత్యేకత అంటే, దేవుని దూత వచ్చి నీళ్లను కదిలించి వెళుతున్నాడు. ఆ కదిలించి దేవుని దూత వెళ్ళేటప్పుడు నీళ్ళలో దిగుతారు. ఎవరు నీళ్ళల్లో దిగుతారో వారికి స్వస్థత వస్తుందట. అది ఏ జబ్బు అయినా కానీ, ఏ రోగమైనా కానీ వారు వెంటనే బాగుపడుతున్నారు, చక్కగా వెళ్ళిపోతున్నారు. అయితే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు.
అతని శరీరంలో ఒక వ్యాధి, చాలా బాధతో, దుఃఖంతో, వేదనతో కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట. చాలా మంది రోగులు వచ్చారు, ఆ నీళ్లు కదిలించబడినప్పుడు దిగారు, వెళ్ళిపోయారు, హీల్ అయ్యారు, బాగుపడ్డారు, వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి మాత్రం అక్కడే ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆ బెతస్దా కోనేటి దగ్గరకు వచ్చి, అక్కడ రోగులందరూ ఉన్నప్పటికీ వారందరూ దాటుకుని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక మాట రాయబడ్డది, ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. అక్కడ ఒక వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు, దేవుని యొక్క సేవకుడు యోహాను ద్వారా. ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఏమనంటే, చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతాను, మీ బైబిల్ ఉంటే చూడండి, లేదంటే వినండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఈ మాట నన్ను చాలా ఆకర్షించిందండి. వాడు అప్పటికే ఆ స్థితిలో ఉన్నాడని, బహుకాలము నుంచి ఆ స్థితిలో ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగారు, తెలుసుకున్నారు, కనుగొన్నారు. వాడి స్థితి బాగలేదని, ఆ వ్యక్తి స్థితి చాలా భయంకరంగా ఉందని, ఆ వ్యక్తి స్థితి 38 సంవత్సరాలుగా అలాగనే ఉన్నదని, ఆ వ్యక్తి స్థితిని చూసి అతను చాలా సంవత్సరాల నుంచి స్థితిలో ఉన్నాడే అని ఆ వ్యక్తి దగ్గరికి యేసు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మీకు ఒక సంగతి చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు అక్కడ చాలా మంది మనుషులు కదిలారు, తిరిగారు, ప్రయాణించారు. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు చాలా మంది ఆ స్థలములో ఆ వ్యక్తిని చూసుకుంటూ వెళ్ళారు. కానీ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. కానీ ఆయన స్థితిని ఎవరు చూడలేదు. కానీ ఆయన పరిస్థితిని ఎవరు గమనించలేదు. మీకు ఇంకొక సంగతి తెలుసా? ఆ కోనేరు పేరు ఏమిటో తెలుసా? బెతెస్దా. అసలు బెతెస్దా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా నీకు? కనికరం, ప్రేమ, జాలి, దయ. బెతెస్దా అనబడే మాటకు అర్థం దయ, కనికరం, జాలి, ప్రేమ. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు, కానీ ఎవరికి దయ లేదు, ఎవరికి జాలి లేదు, ఎవరికి అతని మీద కనికరం కలగట్లేదు. అరే 38 సంవత్సరాల నుంచి ఇతను ఇక్కడే ఉన్నాడే, అరే 38 సంవత్సరాల నుంచి ఇతను ఇక్కడే కదలలేని స్థితిలో ఉన్నాడే, ఇతను తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళల్లో వేస్తే ఇతను కూడా బాగుపడతాడు కదా అనే ఆలోచన అక్కడికి వస్తున్న వారు కానీ పోతున్న వారు కానీ ఎవరికి కలగలేదు. పేరుకు మాత్రమే దయ, పేరుకు మాత్రమే కనికరం, పేరుకు మాత్రమే జాలి, పేరుకు మాత్రమే ప్రేమ.
కానీ అక్కడ ఉన్న మనుషుల్లో ఇవేవి కూడా వారి జీవితాల్లో లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించిన సంగతి ఏంటంటే, అతడు బహుకాలము నుంచి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నాడట. చూసావా, ఒక వ్యక్తి ఆ స్థితిలో పడి ఉండటం ఎవరు చూడలే. ఒక వ్యక్తి ఆ స్థితిలో ఎన్నో సంవత్సరాలుగా నలిగిపోవటం ఎవరు పట్టించుకోలే. ఒక వ్యక్తి ఆ భయంకరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఎవరు ఆ స్థితిని చూడలేకపోయారు. కానీ యేసయ్య చూశాడండి. యేసయ్య చూశాడు. అదే యేసయ్యలో ఉన్న గొప్పతనం, అదే యేసయ్య దేవుడు అనటానికి అర్హత, అదే యేసయ్య నిజమైన ప్రేమ గలవాడు అని చెప్పడానికి రుజువు. అవును బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు? నువ్వు కూడా ఏ స్థితిలో నలిగిపోతున్నావు? నువ్వు కూడా ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నావు? నీ చుట్టూరు బంధువులుండే, నీ చుట్టూరు నీ స్నేహితులుండే, నీ చుట్టూరు నీ కుటుంబీకులుండే. బిడ్డా, ఎప్పుడన్నా నీ స్థితిని చూశారా? నీ స్థితిని చూసి అయ్యో ఈ వ్యక్తి స్థితి ఎలా ఉంది, ఈ వ్యక్తి కొరకు నేనేం చేయగలను అని ఎప్పుడైనా నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా బిడ్డా? రాలే. నువ్వు మంచుకున్నప్పుడు వచ్చారు బిడ్డా, నువ్వు సంపదలు కలిగి ఉన్నప్పుడు వచ్చారు బిడ్డా, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉన్నప్పుడు వచ్చారు బిడ్డా. కానీ నీ స్థితి బాగలేనప్పుడు, నువ్వు అనారోగ్యం పాలైపోయినప్పుడు, నువ్వు నడవలేనప్పుడు, నువ్వు అప్పులు పాలైపోయినప్పుడు, నీకు సరిగా లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, నువ్వు చేసిన ఉద్యోగం కోల్పోయినప్పుడు, నువ్వు ఉన్న ఇల్లు కోల్పోయినప్పుడు, నీ స్థితి బాగోనప్పుడు ఎవడన్నా నీ దగ్గరకు వచ్చాడా? నీ స్థితి సరిగా లేనప్పుడు ఎప్పుడన్నా నీ దగ్గరికి ఎవడన్నా వచ్చాడా? నీ స్థితి సరిగా లేనప్పుడు నీ స్థితిని చూసి ఎవడన్నా నీ దగ్గరికి అయ్యో అని ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చి జాలి పడిన దాఖలాలు ఉన్నాయా బిడ్డా? లేవు, లేవు, లేవు. నువ్వు మంచుకున్నప్పుడు వచ్చారే, నువ్వు సంపదలు కలిగినప్పుడు వచ్చారే, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉన్నప్పుడు వచ్చారు. కార్లు ఉన్నప్పుడు, బంగ్లా ఉన్నప్పుడు, బంగారు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, నెల జీతం డ్రా చేయగానే నీ దగ్గరకు చుట్టూరు కమ్ముకున్నారే. నీ స్థితి బాగోక పడిపోతే ఎవడు రాడలేదు కదా. నీ స్థితి సరిగా లేక నీవు కృంగిపోయి ఉంటే ఎవడు రావట్లేదు కదూ. నీ స్థితి సరిగా లేక నలిగిపోయి పడిపోయి నడవలేని స్థితిలో ఉంటే నీ దగ్గరికి ఎవరు రారు, ఎవరు రారు, ఎవరు రారు. అంతే, ఎవరు రారు, ఎవరు రారు. కానీ నీ స్థితి బాగోనప్పుడు నీ దగ్గరకు వచ్చేది ఒకే ఒకడు. బలహీనుడు అయినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అప్పులు పోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, రోగిష్టమైనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, బంగారం కోల్పోయినప్పుడు, ఇల్లు కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు నీ దగ్గరకు వచ్చేది ఒకే ఒకడు. ఆయన పేరే నజరేయుడైన యేసు.
ఆయన నీ దగ్గరకు వచ్చాడు, ఈ లైవ్లో నీ దగ్గరకు వచ్చాడు. ఈ అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో నుంచి నీ దగ్గరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వేదో ఇస్తావని కాదు, నీకేదో ఇవ్వాలని వచ్చాడు. నువ్వు ఇస్తే తీసుకుని వెళ్ళిపోవాలని కాదు, నీకు ఆయన ఇచ్చి వెళ్ళాలని వచ్చాడు. ఇప్పటి వరకు మనుషులు నీ దగ్గర నుంచి తీసుకున్నారు, కానీ నీకేమి ఇవ్వలేదు. నీ దగ్గర నుంచి లాభం పొందుకున్నారు, కానీ నీకేం కావాలి అని ఎప్పుడు అడగలేదు కదూ. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు నీకేం కావాలి నన్ను ఎప్పుడైనా ఎవడన్నా నీ కోసం అడిగాడా బిడ్డ? కానీ యేసు అక్కడ అతడు బహుకాలము నుంచి ఆ స్థితిలో ఎంత ప్రేమ! ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించగలరు? మా స్థితి బాగున్నప్పుడు మా దగ్గరకు కూడా ఎవరు రాలే. పచ్చడి మెతుకులు వేసుకొని తినేటప్పుడు మా దగ్గరికి ఎవరు రాలే. చిరిగిపోయిన బట్ట కట్టుకున్నప్పుడు ఎవరు రాలే. రోడ్డు మీద నడుచుకుంటూ చెప్పులు లేక వెళ్ళినప్పుడు ఎవరు రాలే. కట్టె పుల్లలు ఏరుకొచ్చుకోవడానికి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకొచ్చుకుని వండుకొని తినేటప్పుడు ఎవరు రాలే. రారు. అందరున్నారు. నాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అక్కున్నది, చెల్లున్నది, అందరున్నారు. అది చాలా పెద్ద కుటుంబం, కానీ ఎవరు రాలే. ఎందుకు? నా దగ్గర ఏమి లేదుగా. నేనేదో దేవుని కొరకు బ్రతికేవాడిని కదా. వీడి దగ్గర ఏముంటుంది? వాడే అక్కడక్కడ చందాలు అడుక్కొని బతుకుతున్నాడు కదా. వీడి దగ్గర ఏముంటుంది అనేవాళ్ళు. నా స్థితి బాగున్నప్పుడు, నా పరిస్థితులు బాగున్నప్పుడు నా దగ్గరికి ఎవరు రాలే. నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. అప్పులైపోయి, అనారోగ్యం పాలైపోయి, ఉన్నవన్నీ కోల్పోయి, నీ స్థితి సరిగా లేదేమో. నీ స్థితి చూసి ఎవరు రావడం లేదు, కానీ నీ పరిస్థితిని చూసి నీ దగ్గరికి ఎవరు రావట్లే. ఒకప్పుడు వచ్చారు, రకరకాల వరుసలు పెట్టి పిలుచుకొని వచ్చారు. పిన్ని, బాబాయ్, మామయ్య, తమ్ముడు, వదిన, ఎంత మంచి మంచి పిలుపులు. అప్పుడు నీ పరిస్థితి బాగుంది. కానీ నీ పరిస్థితి మారిపోయేసరికి నీ నెంబర్ వారి ఫోన్లో డిలీట్ చేశారు. నువ్వు కనబడితే తప్పుకొని వెళ్ళిపోతున్నారు. నిన్ను గురించి రకరకాలైన చెడ్డ సమాచారం చెబుతుంటారు. కానీ నీ స్థితిని చూసి నీ మీద జాలి పడేవాడు ఎవడు లేకపోయినా, నీ స్థితిని చూసి జాలిపడి నీకు దగ్గరకు వచ్చేవాడు, నీ స్థితిని చూసి నీకు సహాయం చేయాలని వచ్చేవాడు, నీ స్థితిని చూసి నీ స్థితి గతులను మార్చాలని వచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువా. నువ్వే స్థితిలో పడిపోయావు? అనారోగ్యంతో పడిపోయావా? శరీరం అంతా రోగాలతో ఉన్నదా?
నడవలేని స్థితిలో ఉన్నావా? బాగుపడని దేహముతో నలిగిపోతున్నావా? అప్పుల పాలైపోయి అప్పు తీర్చే మార్గము దొరకక దుఃఖముతో వేదనతో కొట్టుమిట్టాడుతున్నావా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన యేసయ్య, ఆ వ్యక్తి బహుకాలము నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడని చూసిన యేసయ్య నీ స్థితిని చూస్తున్నాడు. ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు ఆయన స్థితిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడంటే ఆ స్థితిని మార్చాలని, ఆ పరిస్థితి నుంచి ఆయన విడిపించాలని, ఆ పరిస్థితుల నుంచి ఆయనను బయటకు తీసుకురావాలి, ఆ పరిస్థితుల నుంచి ఆయన తప్పించాలని వెళ్ళాడు ఆయన దగ్గరికి. నీ స్థితిని మార్చబోతున్నాడు ఈ రాత్రి. నీ స్థితిని ఈ రాత్రి దేవుడు మార్చబోతున్నాడు. రమాదేవి ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. బహుకాలము నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడు అన్న సంగతిని చూశాడు. అక్కడున్న వాళ్ళు ఎవరు చూడలే, అక్కడున్న వాళ్ళు ఎవరు పట్టించుకోలే, అక్కడున్న వాళ్ళు ఎవరు అతని గురించి ఆలోచన చేయలేదు. కానీ ఆయన గురించి ఆలోచన చేసి, ఆయన గురించి చూసి, ఆయన గురించి తపించి, ఆయన గురించి ఆలోచన చేసి, ఆయన స్థితిని గమనించి, ఆయన హృదయంలో ఉన్న వేదనను చూసి యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడండి. ఏం చూశాడంటే ఆయన దగ్గర చాలా ఆశ్చర్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పబోతున్నాడు. ఏం చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు మీకు తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు. నీకు స్వస్థపడగోరుతున్నావా ఏంటి అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను స్వస్థపడాలని ఆశ నాకుందయ్యా, కానీ నేను వెళ్ళినంతలో ఎవరో ఒకరు మునుగుతున్నారు, వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు అని యేసయ్యకు ఒక జవాబు చెప్పాడు. నా మాట మీరు మరలా వినాలి. నేను వెళ్ళినంతలో మరొకరు వెళుతున్నారయ్యా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన వెళ్ళాడు, వెళ్ళకుండా ఏం అక్కడ కూర్చోలే. ఆయన వెళ్ళాడు, దిగాలని ప్రయత్నం చేశాడు, కానీ ఎవరో ఒకరు దిగుతున్నారు. ఆయన వెళుతున్నాడు, కానీ ఆయనకంటే ముందు ఎవరో ఒకరు వెళ్తున్నారు. ఆయన వెళుతున్నాడు, కానీ ఆయనకంటే ముందు ఎవరో ఒకరు వెళ్తున్నారు. అంటే 38 సంవత్సరాలుగా ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ కూర్చొని నిర్జీవంగా లేడు. ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దేని కొరకు? ఆయన తన స్థితిని మార్చుకోవాలని, ఆయన తన పరిస్థితిని మార్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రయత్నించాడో, ప్రయత్నించినటువంటి వ్యక్తి స్థితిని యేసయ్య చూశాడు. అది అక్కడ గొప్ప సంగతి ఏంటంటే తన స్థితి మారాలని ప్రయత్నం చేశాడు. ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడలేదు, ఆ స్థితిలోనే చనిపోవడానికి ఇష్టపడలేదు, ఆ స్థితిలోనే జీవించాలని ఆయనకు ఆశ లేదు. తన స్థితి మారాలని, తన బ్రతుకు మారాలని, తన జీవితం మారాలని, నేను ఇక్కడ ఎంతకాలం ఇలా కూర్చోవాలి, ఎంతకాలం ఈ నిరుపయోగమైన జీవితం అని ఆలోచన చేసి ప్రయత్నం చేశాడండి తన స్థితిని మార్చుకోవటం కోసం. అది చూశాడు యేసయ్య. అది చూసి యేసయ్య ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఈరోజు నీవు కూడా, నేను కూడా, మనం కూడా మన స్థితిగతులు మార్చుకోవాలని ఎప్పుడైతే మనం కదులుతామో, మన బ్రతుకులు మార్చుకోవాలని మనం ఎప్పుడైతే పని చేస్తామో, మన జీవితాల్లో మన స్థితిగతులు మార్చుకోవాలని ఎప్పుడైతే మనం కదులుతూ ప్రయత్నిస్తూ ఉంటామో, ఖచ్చితంగా మన ప్రయత్నాన్ని దేవుడు చూసి
ఒక రోజున మన స్థితి మార్చడానికి కూడా వస్తాడు. ఈ రాత్రి ఈ స్థితిని మార్చాలని దేవుడు ఎందుకు వచ్చాడు అంటే, మీరు కూడా ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తున్నారేమో మీ స్థితిగతులు మారాలని. అందుకొరకే ఈ రాత్రి లైవ్లో మీ దగ్గరకు వచ్చాడు. ఎంతకాలం మీ అనారోగ్యముతో నేను బాగుపడాలి యేసయ్య దగ్గరికి వెళ్ళని అనుకున్నావా? అందుకని నీ దగ్గరకు వచ్చాడు. ఎంతకాలం ఈ అప్పులతో నా అప్పులు యేసయ్య తీరుస్తాడని యేసయ్య దగ్గరకు వచ్చావా? అందుకని నీ దగ్గరికి ఈ రాత్రి యేసయ్య వచ్చాడు. ఎంతకాలం ఈ సమస్యలు నా జీవితంలో నా యేసయ్య నా సమస్యలు పరిష్కరిస్తాడు అని యేసయ్య దగ్గరకు నువ్వు కూడా వచ్చావేమో. అందుకని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు వీళ్ళు అడిగాడు, నువ్వు స్వస్థత పొందకూర్చున్నావు అన్నప్పుడు ఆ మాట చెప్పగానే యేసయ్య అంటున్నాడు, అయితే లేచి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. లేచి నడవటం ప్రారంభించాడు. 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలుగా అక్కడే కూర్చున్నాడు. 38 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడ్డాడు. 38 సంవత్సరాలుగా దీనస్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలుగా బలహీనతతో ఉన్నాడు. యేసయ్య తన స్థితిని మార్చగా తన పరుపునెత్తుకుని లేచి నడవటం ప్రారంభించాడు. ఈ రాత్రి నీ స్థితిని కూడా మార్చడానికి యేసయ్య వచ్చాడు. నీ బ్రతుకును మార్చడానికి యేసయ్య వచ్చాడు. నీ జీవితాన్ని మార్చడానికి యేసయ్య కదులుతున్నాడు. నీ అప్పు పరిస్థితిని మారుస్తాడు. నీ అనారోగ్యపు పరిస్థితిని మారుస్తాడు. నీ దుఃఖ పరిస్థితిని నాట్యముగా మారుస్తాడు. నీ అనాథ స్థితిని మారుస్తాడు. నీ ఒంటరితనాన్ని మారుస్తాడు. నీ గర్భాశయాన్ని పండిస్తాడు. నీ జీవితంలో నీ నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాడు. నీ జీవితంలో నువ్వే సమస్యతో ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ స్థితి నుంచి నిన్ను విడిపించి బలపరచడానికి రాత్రి యేసయ్య నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. యేసయ్యా నా దగ్గరకు రండి, యేసయ్యా నన్ను తాకండి, యేసయ్యా నన్ను బాగు చేయండి యేసయ్యా నువ్వు అడిగితే ఆ యేసు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆ యేసు నిన్ను కూడా అడుగుతాడు, నీకేం కావాలి? నిన్ను స్వస్థపరచాలా? నీ అప్పు తీర్చాలా? నీ అక్కర తీర్చాలా? నీ సమస్య తీర్చాలా? నీకు వివాహం చేయాలా? నీకు ఉద్యోగం ఇవ్వాలా? నీ చదువులో ఉన్నతమైన కృపలకు తీసుకువెళ్ళాలా? నీకు ఇల్లు కావాలా? నీకు ఏం కావాలి చెప్పు అని ఆయన అడగటం ఈ రాత్రి నువ్వు చూడబోతావు. అందుకని యేసయ్యా నన్ను దర్శించండి, నా స్థితిని మార్చండి. ఎంతకాలం నేను ఈ అప్పులతో బాధపడాలి? ఎంతకాలము నేను ఇతరుల దగ్గరకు వెళ్ళి అడుక్కుని తినే జీవితం ప్రభువా? ఎంతకాలము నేను ఇంకా ఈ చిన్న ఇంట్లో ప్రభువా? ఎంతకాలం ప్రభువా ఈ చిన్న సైకిల్ తొక్కోవాలి ప్రభువా? ఎంతకాలం ఈ క్యాజువల్గా పని చేసుకోవాలి ప్రభువా? ఎంతకాలం ఈ చిన్న ఈ యొక్క అటెండర్ పోస్టులో ఉండాలి ప్రభువా? ఎంతకాలం ఈ చిన్న కొట్టు పెట్టుకుని బ్రతకాలి ప్రభువా? ఎంతకాలము ఈ చిన్న జీవితంతో బ్రతకాలి ప్రభువా? నా సంపాదన పెంచాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను స్వస్థపరిచాయని అడుగు. ఎంతకాలం ఈ మంచం మీద రోగిగా పడుకోవాలయ్యా? ఎంతకాలం నా తల్లిదండ్రులకు భారంగా నేను బ్రతకాలి ప్రభువా? ఎంతకాలం నేను ఉద్యోగం లేకుండా జీవించాలయ్యా? ఎంతకాలం నేను బిడ్డలు లేక గొడ్రాలుగా బ్రతకాలి ప్రభువా? నా స్థితిని మార్చయ్యా, నా బతుకును మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా. నువ్వు మార్చే దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఇదిగో ఆ నడవలేని స్థితిలో వ్యాధితో 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తితో స్థితిని మార్చావు కదా. లేచి నడుస్తున్నాడు ఇప్పుడు ఆయన. లేచి నడుస్తున్నాడు ఇప్పుడు ఆయన. ప్రభువును స్తుతిస్తున్నాడు, ప్రభువును ఘనపరుస్తున్నాడు, ప్రభువును మహిమపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా అడగాలి బిడ్డ. ఈ రాత్రి నువ్వు కూడా దేవుణ్ణి అడగాలి, అయ్యా నా స్థితిని మార్చు. ఎంతకాలం ఈ చిన్న ఇంట్లో ఉండాలి ప్రభువా? ఎంతకాలం అద్దె గృహాల్లో ఉండాలి ప్రభువా? ఎంతకాలం ఒక వ్యక్తి దగ్గర పనిచేయాలి ప్రభువా? ఎంతకాలము నేను ఇంకే అప్పులతో బాధపడాలి ప్రభువా? ఎంతకాలం ఈ స్థితి నాయన? ఎంతకాలం ఈ అనారోగ్యం ప్రభువా? ఎంతకాలము నేను ఎప్పుడు తెచ్చిన డబ్బు హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నాయి ప్రభువా? ఎంతకాలం అయ్యా? ఇక ఎంతకాలం ఈ చిన్న జీతం ప్రభువా? ఎంతకాలం వాళ్ళ వీళ్ళ వైపు చూడాలయ్యా? ఎంతకాలం వాళ్ళ వీళ్ళ దగ్గర చేయి చాపాలి ప్రభువా? ఎంతకాలం ఈ స్థితి ప్రభువా? ఈ దుర్భర బ్రతుకును మార్చవా? ఈ దుర్భర స్థితిని చూడవా? ఎవరు చూడట్లేదయ్యా. నా తల్లి చూడట్లే, నా తండ్రి చూడట్లే, నా బంధువులు చూడట్లే, నా స్నేహితులు చూడట్లా. ఈ రాత్రి నువ్వు చూసే దేవుడు నేను నమ్ముతున్నాను. నా స్థితిని మార్చయ్యా. ఆ వ్యాధిగ్రస్తుడిని మార్చినట్లు, ఆ నడవలేని వ్యక్తిని మార్చినట్లు, ఆ అడుక్కుని తిన్న వ్యక్తిని మార్చినట్లు, ఆ కొనేటి దగ్గర ఉన్న వ్యక్తిని మార్చినట్టు, ఆ బలహీనతతో ఉన్న వ్యక్తిని మార్చినట్టు నన్ను కూడా మార్చయ్యా. నన్ను కూడా బ్రతికించయ్యా. నన్ను కూడా స్వస్థపరచయ్యా. నా భర్తను బ్రతికించు, నా బిడ్డలను మార్చు,
ఎంతకాలం ఈ త్రాగుబోతు భర్తతో నేను బ్రతకాలి, ఎంతకాలము ఈ యొక్క భయంకరమైన అప్పుల సమస్యలు బ్రతకాలి? అడుగు నీ సమస్యను, మోకరించు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మోకరించండి, మీ సమస్యలను ఎత్తిపట్టి దేవుని దగ్గర అడగండి. అయ్యా, నా స్థితిని మార్చని అడుగు. ప్రభువు నీ స్థితిని మార్చబోతున్నాడు. నేను ఆరాధన చేయబోతూ ఉండగా, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉండగా, మీరు కూడా నాతో కలిసి మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తూ అడగండి. పరిశుద్ధాత్ముడా, అడగండి, 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 అడగండి. ఈ రాత్రి నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. 2024 సంవత్సరాల క్రితం ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి స్థితిని మార్చాడు. ఇప్పుడు ఆయన లేచాడు, ఆ పరుపును తీసుకున్నాడు, ఇక పరిగెత్తటం ప్రారంభించాడు. ప్రభువును స్తుతిస్తున్నాడు, ప్రభువును మహిమపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? తన స్థితిని మార్చిన దేవుణ్ణి చూస్తూ ఆనందిస్తున్నాడు. 2024 సంవత్సరాల క్రితం, 38 సంవత్సరాల క్రితం, 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి తన స్థితి మారుద్దని ఏనాడు ఊహించలేదు. తన బ్రతుకు అలా మారిపోతుందని ఏనాడు కలగనలేదు. అందరూ నీళ్ళల్లోకి దిగుతున్నారు, ఆ నీళ్ళల్లోకి దిగి స్వస్థత పొందుతున్నారు. నేను దిగలేకపోతున్నాను, నేను ప్రయత్నించాడు కానీ బాధపడ్డాడు. కానీ వాళ్ళందరూ నీళ్ళల్లోకి దిగి స్వస్థత పొందారు. కానీ ఆ నీళ్లను కలుగు చేసిన వాడు, ఆ జీవాధిపతి ఆయన ముందు నిలబడ్డాడు. వాళ్ళందరూ నీళ్ళ వైపు చూస్తున్నారు. నీళ్లను కలగజేసిన దేవుడే, జలములను కలగజేసిన దేవుడు, జలములను నియమించిన దేవుడు ఆ వ్యక్తి ముందు నిలబడ్డాడు. నీవు స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. నీ స్థితిని మార్చాలని వచ్చా నేనంటున్నాడు. నీ బ్రతుకును మార్చాలని వచ్చా నేనంటున్నాడు. ఈ రాత్రి నీ దగ్గరకు కూడా వచ్చాడు. నీ స్థితిని మార్చాలని వచ్చాడు. నీ అప్పు భారాన్ని తొలగించాలని వచ్చాడు. నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేయాలని వచ్చాడు. వయసు దాటిపోతున్న వివాహం కాని నీ జీవితం, సంవత్సరాలు తరబడిన గర్భము లేక గొడ్రాలుగా శాపాలను అనుభవిస్తున్న నీ బ్రతుకును మార్చాలని, నీ స్థితిని మార్చాలని, శాపకరమైపోయి తల్లిదండ్రుల మాట వెనుక ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఆ వ్యక్తితో జీవించి, ఆ వ్యక్తితో మోసపోయి జీవితం అంతా చిందరవందర చేసుకొని పాడైపోయిన స్థితిలో దిక్కు తోచక నా బ్రతికేమిటో నాకే అర్థం కావట్లేదు, నా స్థితి ఏమైపోయింది అనుకుని ఏడుస్తున్నా నీ దగ్గరికి. నీ స్థితిని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అదిగో ఆ కోనేటి దగ్గర నిలబడిన యేసు ఈ రాత్రి సజీవుడిగా నీ ముందు నిలబడ్డాడు. ఈ రాత్రి సజీవుడిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకేం కావాలి అని అడుగుతున్నాడు. గుండెలు బాదుకుంటూ చెప్పు, అయ్యా నా జీవితాన్ని బాగు చేయయ్యా, అయ్యా నా జీవిత స్థితిని మార్చనడు, అయ్యా ఈ స్థితిని మార్చయ్యాని అడుగు, అయ్యా ఈ పేదరికాన్ని మార్చనడుగు, అయ్యా ఈ దరిద్రాన్ని మార్చనడుగు, అయ్యా ఈ అవిడితనాన్ని మార్చునడుగు, అయ్యా ఈ ఒంటరితనాన్ని మార్చునడుగు, అయ్యా ఈ శాపాన్ని మార్చనడుగు, అయ్యా ఈ పేదరిక
కని దరిద్రతను కొట్టివేయి, నన్ను ఆశీర్వదించయ్యాని అడుగు, నా స్థితిని మార్చయ్యాని అడుగు, నా బ్రతుకుని మార్చయ్యాని అడుగు, నా బిడ్డల జీవితాన్ని మార్చయ్యా అని అడుగు, నా త్రాగుబోతు భర్తను మార్చయ్యా అని అడుగు, నా భార్యను మార్చని అడుగు, నా బిడ్డలను మార్చయ్యా అని అడుగు. నీకేం కావాలి అని అడుగుతున్నాడు ఆయన. నేనేం చేయాలని లైవ్లోకి వచ్చావని అడుగుతున్నాడు ఆయన నిన్ను. నేనేం చేస్తానని ఇప్పుడు దాకా లైవ్ నువ్వు చూస్తున్నావు అని అడుగుతున్నాను నిన్ను ఆయన. చెప్పు, ఎంతకాలం అప్పులయ్యా, నెలంతా అప్పులే, నెలంతా అప్పులే, నెలంతా అప్పులే, నేను భరించలేకపోతున్నానయ్యా, నా అప్పు స్థితిని మార్చని అడుగు, అడుగు. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. మోకరించు, మోకరించు. నా నడవలేని భర్త స్థితిని మార్చని అడుగు, నన్ను నడవలేని నా భార్య స్థితిని మార్చని అడుగు, నా పాడైపోయిన బిడ్డల స్థితిని మార్చని అడుగు. ఎంతకాలం ఎంతకాలం వేస్తాయి ఆ స్థితి? నువ్వు మారుస్తావని లైవ్లోకి వచ్చాను అడుగు. చెప్పు, నువ్వు మారుస్తావని అర్ధరాత్రి అద్భుతాలు ఆరాధనలోకి వచ్చాను నేను. చెప్పు అని అడుగుతున్నాడు. నీకు నేనేం చేయాలని లైవ్లోకి వచ్చావు? నేనేం చేయాలని రాత్రి వేళ నువ్వు మేల్కొని కూర్చున్నావు? నేనేం చేస్తానని నువ్వు ఆశతో కూర్చున్నావు అని అడుగుతున్నాడు. నువ్వు చెప్పు, నా స్థితిని మార్చు డాడీ. ఎవరు లేరు డాడీ, ఎవరు లేరు, నేను ఒంటరి డాడీ, ఒంటరి, ఒంటరి, నేను ఒంటరి దాన్ని డాడీ అని ఏడు, నేను ఒంటరి వాడిని డాడీ అని ఏడు. యేసు, యేసయ్యా, నా స్థితిని మార్చయ్య, 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 మార్చయ్య అని అడుగు. నేను ప్రయత్నించానయ్యా, నా వల్ల కాలే, మార్చుకోవాలని ప్రయత్నించాను కానీ నా చేత కాలే. అయ్యో, ఏడు దేవుని దగ్గర, కన్నీరు గార్చు దేవుని దగ్గర. నీ స్థితిగతులు ఈ రాత్రి మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతుంది. నీ స్థితిని మార్చబోతున్నాడు ఈ రాత్రి.